అసలు ఈ ఆర్డిటి అంటే ఏంటో చూద్దామండి. ఆర్డిటి అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఇది అనంతపురం ప్రాంతంలో 1969లో విన్సెంట్ ఫెర్రర్ అనే ఒక స్పెయిన్ నుంచి వచ్చిన ఒక క్యాథలిక్ క్రిస్టియన్ మిషనరీ, అంటే ఆయన ఒక ఫాదర్ గారు ఈ సంస్థని, ఈ ఎన్జిఓని ప్రారంభించారు. విన్సెంట్ ఫెర్రర్ అనే ఈ క్యాథలిక్ క్రిస్టియన్ ఫాదర్ గారు ఫస్ట్ టైము 1952లో, అంటే ఒక జెస్యూట్ అనే ఒక క్యాథలిక్ క్రిస్టియన్ సంస్థ ద్వారా మిషనరీగా ఇండియాకి వచ్చి మహారాష్ట్రలో మన్మాద్ అనే ప్రాంతంలో సేవ చేయడం ప్రారంభించారు. క్రమంగా ఆయన చేసిన మంచి పనులు కావచ్చు, లేకపోతే ఆయన లోకల్ గవర్నమెంట్స్ ని విమర్శించిన తీరు కావచ్చు, అక్కడ లోకల్ గవర్నమెంట్తో మహారాష్ట్ర గవర్నమెంట్తో విభేదాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఆయన 1968లో ఆయన ఇండియా నుంచి బహిష్కరించినారు. ఆ రోజుల్లో ఒక 30,000 మంది ఆ బహిష్కరణను విమర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తే ఇందిరాగాంధీ గారు చొరవ తీసుకొని మళ్ళా ఆయన ఇండియా తిరిగి రావచ్చు, కానీ ఒక కండిషను, మహారాష్ట్రలో కాకుండా ఇంకా వేరే ఏ ప్రాంతంలో అయినా, ఇండియాలో ఏ ప్రాంతంలో అయినా ఆయన సేవ చేసుకోవచ్చు అని చెప్పినారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ఆహ్వానిస్తే అనంతపూర్లో వచ్చి రాయలసీమ ప్రాంతంలో సేవ చేయమని ఆహ్వానిస్తే ఆయన అనంతపూర్ ప్రాంతంలో వచ్చి సేవ చేయడం ప్రారంభించారు. 1970లో ఆ జెస్యూట్ అనే క్యాథలిక్ ఫాదర్గా ఆయన దాన్ని విడిచిపెట్టి ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన యానే పెర్రీ అనే ఒక జర్నలిస్ట్ని పెళ్లి చేసుకొని అక్కడే ఆ ప్రాంతంలోనే స్థిరపడ్డారు. 1970లో ఈ సంస్థ, అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే ఈ ఎన్జిఓని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తానే ఉన్నారు. అంటే అక్కడ లోకల్గా ఎన్నో స్కూల్స్ని కట్టడం, పేద పిల్లల్ని, అనాథ పిల్లల్ని చదివించడం, హాస్పిటల్స్ కట్టి తద్వారా నిరుపేదలకి వైద్యాన్ని అందించడం, రైతులకి సహాయపడటం, మహిళల సాధికారత కోసం కృషి చేయటం, ఇలా ఎన్నో విషయాల్లో వాళ్ళు సేవ చేస్తున్నారు, చేస్తానే ఉన్నారు. 2009లో ఈ విన్సెంట్ ఫెర్రర్ గారు అనంతపూర్లోనే చనిపోయినారు. ఆ తర్వాత ఆయన కొడుకు మాంకో ఫెర్రర్ గారు ఆ సంస్థ యొక్క సేవా బాధ్యతలు చేపట్టినారు. ఆర్డిటి అనే సంస్థ మీద హైదరాబాద్కి చెందిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే సంస్థ కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసింది. ఈ ఆర్డిటి అనే సంస్థ ఎన్నో ఎఫ్సిఆర్ఏ ఇర్రెగ్యులారిటీస్, అంటే ఫారెన్ నుంచి వచ్చిన ఫండ్స్ ని మిస్యూజ్, డైవర్ట్ చేస్తుందని, గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి వచ్చిన డబ్బు కూడా మిస్యూజ్ చేస్తున్నారని, డేటా బ్రీచ్, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న డేటా, మన భారతదేశంలో ఉన్న డేటాని ఫారెన్కి వాళ్ళ పర్మిషన్ లేకుండా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా పంపిస్తున్నారని, కన్వర్జన్స్ చేస్తూ ఉన్నారని, ఇలా ఎన్నో కంప్లైంట్స్ చేసినారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ ఆర్డిటి అనే సంస్థ యొక్క ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ని రెన్యూ చేయడానికి నిరాకరించింది. ఈ ఎల్పిఆర్ఎఫ్ అనే సంస్థ ఇచ్చిన కంప్లైంట్ ఒకసారి చూడండి. ఈ ఆర్డిటి అనే సంస్థకి కోట్ల రూపాయల ఫారెన్ ఫండింగే కాకుండా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండింగ్ చేసినట్టు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. నీతి ఆయోగ్ ప్రకారం 2014 నుంచి 2018 వరకు ఈ ఆర్డిటి అనే ఎన్జిఓకి బాబు గారి గవర్నమెంట్లో 205 కోట్లు ఇచ్చినట్టు, వివిధ సేవా కార్యక్రమాలకు ఇచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుతో చేసే వెల్ఫేర్ స్కీమ్స్ ని మానిటర్ చేస్తుంది ఎవరు? మానిటర్ చేస్తుంది ఫారిన్ వాళ్ళు. అంటే ఎవరికి ఆంధ్రప్రదేశ్లో, అనంతపురం జిల్లాలో ఎవరికి వెల్ఫేర్ స్కీమ్ అందాలి అని డిసైడ్ చేసేది అమెరికా వాళ్ళు. డబ్బుని మిస్యూజ్ చేయటం, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ని కానీ, ఫారిన్ నుంచి వచ్చిన ఫండ్స్ ని కానీ డైవర్ట్ చేయడం ఈ పక్కన పెడితే, మన రాష్ట్రంలో ఉండే స్కూల్ పిల్లల డీటెయిల్స్, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, వాళ్ళ హెల్త్ డీటెయిల్స్, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ డీటెయిల్స్, ఇవన్నీ అమెరికాకి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, ఆ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా షేర్ చేస్తున్నారని చెప్పి ఈ ఎల్పిఆర్ఎఫ్ సంస్థ చెప్తా ఉంది. మార్చి 2024లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ ఆర్డిటి అనే సంస్థ కర్నూలు డిస్టిక్ లో కన్వర్జన్స్ చేసిందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినారు. ఈ ఆర్డిటి అనే సంస్థ 60 కోట్ల ఫారెన్ ఫండింగ్ తో కళ్యాణదుర్గంలో మరియు బత్తలపల్లిలో 2 హాస్పిటల్స్ ను నిర్మించింది. ఎఫ్సిఆర్ఏ రూల్స్ ప్రకారం వచ్చిన రెవెన్యూని, అంటే హాస్పిటల్స్ ద్వారా వచ్చిన రెవెన్యూని ఎస్బీఐ ఎఫ్సిఆర్ఏ అకౌంట్ నుంచే ఫండ్స్ అనేది డైవర్ట్ అవ్వాలా ఎక్కడికి వెళ్ళినా కూడా. కానీ వీళ్ళు ఆ పేషెంట్స్ నుంచి వచ్చిన ఫండ్స్ అన్ని దాదాపు 26 కోట్ల రూపాయలు
నాన్ ఎఫ్సిఆర్ఏ అంటే లోకల్ బ్యాంక్ అకౌంట్ నుంచి డైవర్ట్ చేసినట్టు చెప్తా ఉన్నారు ఈ ఎల్పిఆర్ఎఫ్ అనే సంస్థ. ఇంకొకటి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ని తప్పుదోవ పట్టించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ప్రధానమంత్రి గారు నిరుపేదలకు ఇల్లు అందజేస్తూ ఉంటే ఆ ఇల్లు ఉన్న కాలనీకి ఆర్డిటి కాలనీ అని చెప్పి పేరు పెట్టి ఆ ఇళ్లను వాళ్ళే అందజేస్తున్నట్టు చెప్పుకోవటం, ఆ కాలనీలో చర్చిలు కట్టడం, ఇలాగా వాళ్ళు ఆ స్కీమ్ని తప్పుదోవ పట్టిస్తూ ఉండారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. సరే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వారు వాళ్ళ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ని రెన్యూ చేయడానికి నిరాకరించినారు. ఆ తర్వాత లోకల్గా కులాలని ప్రజల్ని రెచ్చగొట్టి ఆర్డిటి లేకపోతే అనంతపురం జిల్లాకే ప్రమాదం అన్నట్టు భయాన్ని కలగజేసి నిరసనలు చేపట్టి లాబియింగ్ చేసి ఆ తర్వాత మన టీడీపీ వాళ్ళు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, లోకేష్ గారు, నాయుడు గారు అందరూ లాబియింగ్ చేసి మళ్ళా ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ని రెన్యూ అయ్యేలాగా చేసినారు. అది ఆర్డిటి కథ.